నాగమల్లేశ్వరి గారు, ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఓఎస్డీకి మొత్తం సమాచారాన్ని అందిస్తే మనం మధ్యాహ్నం కూడా డిస్కస్ చేశాం. ఇది ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ రిలీజ్ చేయనటువంటి ప్రెస్ నోట్ ఇది. ఇప్పటి వరకు లేదు, పొలిటికల్ హిస్టరీలోనే లేదు. ఏంటి మీ మానసిక బలహీనతలు, వీటిని కొంచెం జాగ్రత్తగా బయటపడకుండా చూసుకోండి. మీరు చేసే పనులు అయితే చేయండి, కానీ బయటపడకుండా చూసుకోండి. బయటపడితే పార్టీకి ఇబ్బంది, ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి. మీరు చేసే పనులు మాత్రం చేయండి అన్నట్టుగా ఈ లెటర్ కనిపిస్తుంది. దీని ఉద్దేశం అదే అన్నది ఇప్పుడు అర్థమవుతోంది. అవును సార్, మీకు వీక్షకులకి అందరికీ నమస్కారాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అసలు ఎంత అమ్మాయి చెప్తుంటే ఎంత స్ట్రగుల్ అనుభవించింది అని అనేది చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది సార్. అమ్మాయి ఎంతో పెయిన్ అనుభవించి ఒక పక్క వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఇంట్లో వాళ్ళు వదిలేసి కొడుకుని పట్టుకొని పోయి తర్వాత పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే సీట్ ఇప్పించారో వాళ్ళకి చెప్పి లేదు అట్లీస్ట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకన్నా చెప్తే ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అనుకొని ఆ బిడ్డ చెప్పిన తర్వాత ఆ లెటర్ వచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. జనరల్ గా ఆ లెటర్ వచ్చిన రోజు అందరం ఏమనుకున్నామంటే సార్, అసలు ఎందుకు ఈ లెటర్ సడన్ గా ఇది రిలీజ్ చేయడం ఏంటి, దేనికి సంబంధించిందని అందరం ఆశ్చర్యపోయాం. కానీ దాని వెనకాతల ఉన్నటువంటి పిట్ట కథ ఇదే అని అర్థమవుతుంది. అంటే ఇలాగా ఎంతమంది ఆడబిడ్డల యొక్క బతుకులు నాశనం చేద్దామని అనుకుంటున్నారు సార్. వాడి బిహేవియర్ అమ్మాయి చెప్తుంటే నిజంగా భయం వేస్తుంది. 6 గంటలు నువ్వు ఒక అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేవి వాళ్ళ ఇంటి ముందు డోలు కొడుతుంటే ఒక చిన్న 3 years చిన్న బిడ్డను వేసుకొని అమ్మాయి ఎంత సఫర్ అయింటారు సార్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఇప్పుడు ఏదో వచ్చేసి చెప్పేసినంత ఈజీ కాదు ఆ టైంలో అది ఫేస్ చేయడానికి. న్యాయం జరుగుతుందని ఆ అమ్మాయి నిజంగా ఒక హోప్ తోటి ఇవాళ అమ్మాయి కోసం అమ్మాయి స్టాండ్ అయింది. ఇవాళ జరిగినటువంటి అన్యాయం అమ్మాయి చూస్తే అన్ని విధాలుగా నష్టపోయింది. ఇవాళ జనాలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏ అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోదు, ఏ అమ్మాయి ఇంత జరిగిందని చెప్పేసి అమ్మాయి 1 to 1 చెప్తుంది ప్రతి ఒక్కటి. ఎందుకంటే అమ్మాయి అంత సఫర్ అయింది, నాలాగా ఇంకెవరు సఫర్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇవాళ బయటకు వచ్చినటువంటి విషయం సార్. నిజంగా అమ్మాయి జీవితం స్పాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు భర్త లేరు, కొడుకు లేరు, ఇప్పుడు ఇలా మీడియాకి వస్తే సమాజం ఆ అమ్మాయికి అండగా ఉండదు. మరి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమని పెడుతున్నారు ప్రెస్ మీట్ నాకు తెలియక అడుగుతాను సార్. మీరు ఇప్పుడే అన్నారు కదా, ఏం పెడతారమ్మా? ఈ అమ్మాయిదే తప్పు, ఈ అమ్మాయిదే తప్పు, ఈమెదే తప్పు అని బ్లేమ్ చేస్తున్నారు. ఈమె ఏదో చేసింది ఉద్దేశపూర్వకంగా ఉంది కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా. అమ్మాయి ఏం నోటి మాటలతో ఏం లెక్కలు చెప్పట్లేదు కదా, ప్రతి ఒక్కటి ప్రూఫ్ చూపిస్తుంది కదా, ప్రతి ఒక్కటి రికార్డింగ్ చూపిస్తుంది కదా. ఏం చెప్తారు ఇంకా? నీ కొడుకు ఆ వీడియోలు చేయలేదని చెప్తావా అమ్మా? ఇది పాయింట్. నువ్వు తల్లివే కదా, కాదు నువ్వు తల్లివే కదా, నువ్వు కూడా బిడ్డల్ని కన్నావు కదా. ఒక చిన్న బిడ్డని 3 years బిడ్డ ముందు ఆ తల్లిని కొడితే వాడు ఎన్నిసార్లు ఏడ్చింటాడో తెలీదా నీకు? ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? నా కొడుకు వీడియో కాదు, ఇది ఫేక్ వీడియో లేకపోతే ఏ వీడియో అని చెప్పుకోవడానికి వచ్చావా నువ్వు బయటికి? ఆ అమ్మాయి చూపిస్తున్నటువంటి చాటింగ్ ఏం చెప్పడానికి వస్తున్నావు? ఇది నా కొడుకుని కాదు ఈ చాటింగ్, వేరే వాళ్ళు చేశారని చెప్పడానికి వస్తున్నావా ఏంటి? తప్పు చేస్తే సార్ ఎవరైనా కూడా ఒక ఆడబిడ్డని నిజంగా అమ్మాయి ఇతనికి పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి నిజమే నమ్మింది, గొర్రెలాగా నమ్మింది. అమ్మాయి చదువుకున్నప్పుడు నమ్మి మోసపోయింది, నమ్మి మోసపోయి సమాజంలో వచ్చి చెప్పుకుంటున్నప్పుడు ఒక తల్లి అయినా ఎవరైనా అమ్మాయి వైపు మాట్లాడాలి. కానీ ఇవాళ ఏం ఉద్ధరించడానికి మీరు ప్రెస్ మీట్ లో కూర్చున్నారు? వాళ్ళ పేరెంట్స్ బాధితురాల్ని బ్లేమ్ చేయొచ్చు, లేనిపోని ఆరోపణలు ఆమె పైన చేయొచ్చు, అపవాదులన్నీ ఆమె పైనే వేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అతని వీడియోస్ చూస్తుంటే ఏం అర్థం అవుతుంది? అతని క్యారెక్టర్ తెలియట్లేదా వీళ్ళకి? కాదు సార్, వాడు అసలు ఎమ్మెల్యేనా ఏంది సార్? అసలు దరిద్రం ఇందాక నుంచి మేము పొద్దు నుంచి చూడలేక చచ్చిపోతున్నాం ఆ దరిద్రాన్ని. ఎమ్మెల్యేనా ఇంకేమన్నానా? ఎంత ధైర్యంగా ఆ పిల్లని కారులో తీసుకొని వెళ్ళి, ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనా ఒక ఎమ్మెల్యే, ఒక పిఏ, ఒక సెక్యూరిటీ ఏదో ఒకటి ఉంటది కదా, ఎంత నీట్ గా స్కెచ్ చేసి ఆ పిల్లని తీసుకెళ్ళాడు సార్ అక్కడికి. ఉంటాయి కదా వీడియోలు, అమ్మాయి వాళ్ళ ఇంటికాడ నుంచి సీసీ కెమెరాలు ఉంటే తీమాలండి అన్ని బయటికి తెలిసిపోతుంది. నీ కొడుకో కాదో, వాళ్ళ ఇంటి డోర్ దగ్గర నీ కొడుకు నిల్చున్నాడో లేదో తెలిసిపోతుంది కదా. ఇవాళ చెప్పాలా అది? లేకపోతే అది మొన్న అంటున్నాడు కదా ఆడియో ఫంక్షన్ లో, ఆంధ్రప్రదేశ్ సేఫ్ ఫ్యాన్స్ అని. ఏ సేఫ్ ఫ్యాన్స్ అయ్యా? ఏ సేఫ్ ఫ్యాన్స్ లో ఉంది? ఇవాళ జనాల్లో నుంచి కాదు, ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి ఆడాలను కాపాడుకోలేక సావాల్సి వస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ ని మేము ప్రొటెక్ట్ చేసుకోలేక చచ్చిపోతున్నాం. ఆ సాయి ధర్మత్ అయితే ఏదో ఉన్నాడు ఆయన, ఏంది ఆయన? ఇదే సేఫ్ ఫ్యాన్స్? ఇట్లనా ఆడపిల్లల్ని జీవితాలు నాశనం చేసేది? మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా?
నిజంగా సార్ ఈ మహిళకైతే చాలా ప్రొటెక్షన్ అయితే అవసరం అమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. డెఫినెట్ గా మేమందరం తోడుగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాడి యొక్క క్రూయల్ మైండ్ చూస్తుంటే ఎంతకన్నా ఏం చేయడానికైనా తెగించినటువంటి వ్యక్తిలాగే అనిపిస్తున్నారు సార్. ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, నిజంగా నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తప్పు చేశాడన్నా కూడా ఆ అమ్మాయి అంటున్నటువంటి విషయం ఏంటంటే నాకు నమ్మకం లేదంటుంది అమ్మాయి సింపుల్ గా. ఎందుకంటే వాళ్ళ వల్ల ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళ ఓఎస్డీకి మెసేజ్ చేస్తే వెంటనే లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలా లేకపోతే ఒక ఆడపిల్ల కావాలనంటే ఎమ్మెల్యేనే కావాలి. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఈ అమ్మాయికి న్యాయం చేస్తారా సార్? ఇందాక నుంచి మీరు న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి మాత్రం జేజేలు చెప్పాల్సిందే మేడం. పవన్ కళ్యాణ్ గారికి జేజేలు చెప్పాల్సిందే. కోట వినుత గారి విషయంలో ఆయన ప్రవర్తించినటువంటి విధానం, ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమైందో తెలుసు మనకి. ఒక ఆడపిల్ల విషయంలో, తిరుపతి లక్ష్మి విషయంలో ఏం చేశారో మనకు తెలుసు. సుగాలి ప్రీతి విషయంలో ఏం చేశారు? ఫస్ట్ కేసు నాది అదే అని చెప్పారు. సుగాలి ప్రీతి విషయంలో, ఈ రోజు అరవ శ్రీధర్ బాధితురాల విషయంలో నాకు తెలిసి ఇలాంటి ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి ఎంత దుర్మార్గంగా ఒక రాజకీయ పార్టీ రిలీజ్ చేయాల్సినటువంటి ప్రెస్ నోట్ ఇది. అవును సార్, వాళ్ళని సేఫ్ గా కాపాడుకోవడానికి యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ఎమ్మెల్యేలు తదా మంత్రులు, ఇంకేంటిది. అందుకని సేఫ్ గా ఉండడానికి ముందుగా సేఫ్ గా. ఈ విషయం మనకి ఇప్పటి వరకు తెలుసా? మనం ఆ రోజు అందుకు అనుకున్నాం. అవును, అసలు ఈ సస్పెన్స్ కి ఇది ఒక పెద్ద సస్పెన్స్ గా మారింది. కరెక్ట్. ఈ ప్రెస్ నోట్ వచ్చినప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఒక సస్పెన్స్ ఉండేది. అసలు ఏంటి ప్రెస్ నోట్, ఎందుకు రిలీజ్ చేశారు? మానసిక బలహీనతలు ఉంటాయి మీకు, ఎమ్మెల్యేలకో నాయకులకో, కొంచెం దాన్ని బయటపడకుండా జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోండి. మీరు పైగా వివాహేతర సంబంధాలు బయటపడకుండా చూసుకోండి. తప్పు చేయకండ్రా నాయన, ఒక అత్యున్నతమైనటువంటి పదవుల్లో మనం ఉన్నాము, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం. ఇదే రాజకీయ పార్టీ, మనం నడిపే రాజకీయ పార్టీ. దాచుకోండి, మానసిక రుగ్మతలుంటే దాచుకోండి, శారీరక సంబంధాలుంటే దాచుకోండి, దందాలు ప్రైవేట్ సెటిల్మెంట్లు చెయ్యండి, కానీ జాగ్రత్తగా బయటికి రాకుండా చెయ్యండి. ఇట్లాంటి మన పార్టీని నేనైతే ఎక్కడ చూడలేదు సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. ఈ ప్రెస్ నోట్ వచ్చినప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఒక సస్పెన్స్ ఉండేది. అసలు ఏంటి ప్రెస్ నోట్, ఎందుకు రిలీజ్ చేశారు? మానసిక బలహీనతలు ఉంటాయి మీకు, ఎమ్మెల్యేలకో నాయకులకో, కొంచెం దాన్ని బయటపడకుండా జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోండి. మీరు పైగా వివాహేతర సంబంధాలు బయటపడకుండా చూసుకోండి. తప్పు చేయకండ్రా నాయన, ఒక అత్యున్నతమైనటువంటి పదవుల్లో మనం ఉన్నాము, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం. ఇదే రాజకీయ పార్టీ, మనం నడిపే రాజకీయ పార్టీ. దాచుకోండి, మానసిక రుగ్మతలుంటే దాచుకోండి, శారీరక సంబంధాలుంటే దాచుకోండి, దందాలు ప్రైవేట్ సెటిల్మెంట్లు చెయ్యండి, కానీ జాగ్రత్తగా బయటికి రాకుండా చెయ్యండి. ఇట్లాంటి మన పార్టీని నేనైతే ఎక్కడ చూడలేదు సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం.